నా పేరు మంజుల అండి. నేను గురుకుల అభ్యర్థిని. నేను ఆగస్టులో ఎగ్జామ్స్ కంప్లీట్ అయినాయి. మేము 1 మంత్ నుంచి అన్ని ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నాము. కానీ ఎలాంటి స్పందన లేదు. డిజెండింగ్ ఆర్డర్లో ఫిల్ చేయాలనేది మా యొక్క డిమాండ్, మా యొక్క రిక్వెస్ట్ కూడా. గవర్నమెంట్ని కోరుకునేది ఏంటంటే 9210 పోస్టులకి నోటిఫికేషన్ జారీ చేసిరు. అందులో డిజెండింగ్ ఆర్డర్ ఫాలో అవుతాము అంటే అవరోహణ క్రమాన్ని ఫాలో అవుతామని చెప్పారు. కానీ అలా కాకుండా ఫస్ట్ పీజీటీ, డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్, టీజీటీ ఇవ్వడం వల్ల 4000 ఫ్యామిలీస్కి 4000 మెంబర్స్కి అన్యాయం జరుగుతుంది. కాబట్టి మేము 4 డేస్ నుంచి అశోక్ సారు, అస్మా మేడం, మిగతా వాళ్ళందరూ నిరాహార దీక్ష చేస్తున్నారు. అక్కడికి అందరూ వాళ్ళ ఇంటి చుట్టూ పోలీసులు బందోబస్తు ఉండడం వలన అందరినీ అక్కడికి అలో చేయకపోవడం వలన ఎవరి స్టడీ హాల్లో వాళ్ళు, ఎవరి ఇంట్లో వాళ్ళు మేము నిరాహార దీక్ష ద్వారా మా యొక్క నిరసనను వ్యక్తం చేస్తున్నాము. మేము గవర్నమెంట్ని కోరుకునేది ఒక్కటే, రీలింక్విష్మెంట్ని ప్రకటించాలి. తర్వాత సెకండ్ లిస్ట్, డౌన్ మెరిట్ లిస్ట్ని ఇవ్వాలి అని కోరుకుంటున్నాము. ప్రతి పోస్టుని 9210 పోస్టులను ఎలాంటి బ్యాక్లాగ్ లేకుండా ఫిల్ చేయాలి, జిఆర్ఎల్ ప్రకటించాలి అని కోరుకుంటున్నాము. ఇలా ఒక్కరికి 4 పోస్టులు రావడం వలన మిగతా వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ జాబ్ రావాలని మేము కోరుకుంటున్నాము. 2 లక్షల మంది అప్లై చేశారు. 2 లక్షల మందికి మేము జాబ్ ఇవ్వమని మేము కోరుకోవట్లేను. ఉన్న పోస్టులనే బ్యాక్లాగ్ లేకుండా ఫిల్ చేయాలని కోరుకుంటున్నాము. మీరు ప్రీవియస్గా కూడా చూసినట్టయితే మాత్రం అక్కడ గురుకుల బోర్డు దగ్గరికి వెళ్ళి ధర్నా చేయడం జరిగింది. నెక్స్ట్ తర్వాత కూడా వాళ్ళు ప్రవీణ్ కుమార్ సార్ ట్యాగ్ చేయడం అయితే జరిగింది. సో ఇలాంటివి చేసినప్పుడు రేవంత్ రెడ్డి సార్ దగ్గర నుంచి అయితే జనరల్గా అయితే ఒక పాజిటివ్నెస్ అయితే వచ్చింది. ఆ పాజిటివ్నెస్ తర్వాత కూడా మళ్ళీ కూర్చొని మళ్ళీ మీరు నిరసన చేస్తున్నారు కదా, అంటే ఏంటి మీకు న్యాయం జరగట్లేదా? అంటే ఆర్ఎస్ ప్రవీణ్ సారు మాకు ట్వీట్ చేయడం జరిగింది మా కొరకు. తర్వాత రేవంత్ రెడ్డి సారు తనకు రీట్వీట్ ఇచ్చారు. మేము ఎలాంటి అన్యాయం జరగము, ఇది నిరుద్యోగుల ప్రభుత్వం కాబట్టి నిరుద్యోగులకు ఎలాంటి అన్యాయం చేయకుండా మేము న్యాయం చేస్తామని చెప్పిండు. ఎలాంటి లొసుగులు ఉన్నాయో చూసుకొని నేను చర్చించుకొని మళ్ళీ మీకు పాజిటివ్గా ఇస్తానని రీట్వీట్ చేసిరు. కానీ నెక్స్ట్ డే మాకు ఎలాంటి వెబ్ నోట్ ఇవ్వలేదు. మాట ద్వారా చెప్పడం ద్వారా మనకు గవర్నమెంట్ అనేది ఫాలో కాదు. మల్లయ్య భట్ సార్ ఏం చెప్పారంటే మా చేతుల్లో ఏం లేదు, గవర్నమెంట్ స్పందించి గవర్నమెంట్ ఏం చెప్తే మేము అది ఫాలో అవుతామన్నారు. కానీ రేవంత్ రెడ్డి సార్ ఏం చేశారంటే తను మాట ద్వారా ఏం చెప్పలేదు, ఓన్లీ రీట్వీట్ చేసిండు. వెబ్ నోట్ అన్నా జీవోనన్నా పాస్ చేస్తేనే తను ఫాలో అప్ చేస్తామని చెప్పారు. సో ఇలా మీరు ఎప్పటి నుంచి అయితే ప్రిపేర్ అవుతున్నారు? మేము గత 10 సంవత్సరాల నుంచి ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు. 2 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఎగ్జామ్స్ ఆగస్టులో కంప్లీట్ అయినాయి. 2 ఇయర్స్ నుంచి మేము జాబ్ మానేసి స్టడీ హాల్ వెంట తిరుగుతూ చదువుకుంటున్నాము. పిల్లలు ఇంట్లో వదిలేసి అప్పులు చేసుకుంటూ అన్ని బాధలు పడుకుంటూ మేము చదువుకుంటున్నాము. ఇప్పుడు ఉన్న ఉద్యోగాలనే మేము ఇవ్వమంటున్నాము. మళ్ళీ బ్యాక్లాగ్ ఇస్తా అంటే మళ్ళీ 2 ఇయర్స్ చదవండి, మళ్ళీ 4 ఇయర్స్ చదవండి అంటే మా దగ్గర ఇప్పటికే 36 సంవత్సరాలు ఉన్నాయి. పిల్లలు పెద్దగా అవుతున్నారు. ఎవరు చదివిస్తారు మమ్మల్ని? ఎవరు కోఆపరేట్ చేస్తారు? మాకు ఎవరు కోఆపరేట్ చేయరు. కాబట్టి మేము అడిగేది ఒకటే, మేము ఇంత కష్టపడుతున్నాం కాబట్టి నిరుద్యోగుల ప్రభుత్వము తర్వాత ఆడపిల్లల కోసం మేము ఏమైనా చేస్తామన్నప్పుడు మా కొరకు ఎందుకు స్పందించట్లేదు? సీఎం గారు ఇన్ని రకాలుగా దీక్ష చేస్తున్నాడు. సార్ 4 రోజుల నుంచి దీక్ష చేస్తున్నప్పుడు ఒకరు స్పందించవచ్చు కదా. నిన్న కృష్ణయ్య సార్ వచ్చారు, ప్రవీణ్ సార్ వచ్చారు, కానీ మనకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు రావట్లేదు. వచ్చి మా యొక్క డిమాండ్స్ని తీర్చాలని, డిమాండ్ కూడా కాదండి, ఇది ఒక మా రిక్వెస్ట్, కంపల్సరీ తీర్చాలని మేము కోరుకుంటున్నాం. సో నిన్న మీరు అనుకున్నట్టయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ వచ్చారు, మీరు వెళ్ళారా మరి అశోక్ సార్ దగ్గరికి కలవడానికి? సార్ దీక్షలో ఉన్నారు కదా. నేను ఫస్ట్ డే అక్కడనే ఉన్నాను. సారు ఇప్పుడు మనం చైతన్యపురిలో అరెస్ట్ చేశారు మమ్మల్ని, సరూర్ నగర్కి తీసుకెళ్లారు. సరూర్ నగర్ మేము పోలీస్ స్టేషన్లో ఒక ½ అవర్ ఉన్నాము. మా పిల్లలతో సహా మేము వెళ్ళినాము. పిల్లలను చూడకుండా కూడా అరెస్ట్ చేశారు. లోపలికి ఇంకా పిల్లలు ఎవరు లేరు కాబట్టి లోపలికి తీసుకెళ్ళినాము, ఉన్నాము. ½ అవర్ ఉన్న తర్వాత నెక్స్ట్ అందరు వచ్చి అక్కడ గొడవ చేయడం వలన మమ్మల్ని రిలీజ్ చేసిరు. తర్వాత మనకు అశోక్ సార్ ఎక్కడ ఉన్నాడో తెలియకపోవడం వల్ల మేము చైతన్యపురికి నడుచుకుంటూ ర్యాలీ ద్వారా వచ్చినాము. అక్కడ మమ్మల్ని డిస్పాచ్ చేయాలని పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి అబ్దుల్లాపేట్కి తీసుకెళ్ళారు మమ్మల్ని. అక్కడ కూడా అరెస్ట్ చేసి ఒక 1 అవర్ కూర్చోబెట్టిరు. అక్కడ నుంచి మేము నడుచుకుంటూ కొంత దూరం వచ్చినాము. మళ్ళీ వాళ్ళ వ్యాన్లో తీసుకురాలేదు మమ్మల్ని. వాళ్ళు అక్కడనే వదిలేసారు. మీ ఇష్టం ఉన్నట్టు వెళ్ళిపోండి అన్నారు. మేము ఆడోళ్ళమై ఉండి ఆడపిల్లలమై ఉండి అక్కడ నుంచి ఎలా వస్తాం? మేము ఎక్కడనో అడవిలో వదిలేస్తే అలాగైనా మేము వచ్చేసినాము. వచ్చిన తర్వాత మాకు ఏం చేయలేదు, మళ్ళీ ఎలాంటి ప్రకటన మాత్రం రాలేదండి. తర్వాత సారుని అక్కడే మొత్తం మహేశ్వరం పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అక్కడ నుంచి ఇంటి దగ్గర వదిలిపెట్టారు. మేము అక్కడ వెళ్ళి కలిసాము. అది అపార్ట్మెంట్ కావడం వలన మేము వేరే వాళ్ళలాగా వెళ్ళినాము. సార్ దగ్గర ఒక 1 అవర్ స్పెండ్ చేసినాం. కానీ అది అపార్ట్మెంట్లో ఎంతమంది కూర్చోలేము, 20 మంది మాత్రమే కూర్చోగలుగుతాం కాబట్టి వస్తూ పోతూ ఉన్నారు. కానీ సెకండ్ డే నుంచి ఎవరిని అక్కడ అలో చేయట్లేరు. ఫస్ట్ డేనే వెళ్ళగలిగాము అంతే.
ఇప్పుడైతే సార్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు కదా, ఇన్ కేస్ ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? ప్రభుత్వం నుంచి ఎలాంటి రెస్పాండ్ లేకపోతే ఎలా ఉండబోతుందని మీరు అంటున్నారు? నిన్న క్యాబినెట్ మీటింగ్ జరిగింది, అక్కడ ఏమైనా స్పందిస్తారేమో అని మేము కోరుకున్నాము, కానీ అక్కడ కూడా ఎలాంటి రిజల్ట్ రాలేదు. కానీ ఒకవేళ సార్కి మేడంకి ఏమన్నా జరిగితే మాత్రం చాలా ఘోరంగా పరిస్థితులు ఉంటాయని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం మేడం. ఇప్పుడు ఎన్ని రాస్తారోకలు చేయడానికైనా, ధర్నాలు చేయడానికైనా, నిరాహార దీక్షలు చేయడానికైనా మేము రెడీగా ఉన్నాము. సీఎం తొందరగా స్పందించి మా సార్ వాళ్ళది నిరాహార దీక్ష ఆపించాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు మాకు న్యూస్ పేపర్లో కూడా ప్రతి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎలాంటి ఇప్పుడు ఆడవాళ్ళకి ఇలా జరిగింది, మానభంగాలు, మర్డర్లు జరిగినాయని పెద్ద పెద్ద న్యూస్ ఛానల్ వాళ్ళు హైలైట్ చేస్తారు. కానీ ఇలాంటి 4,000 జీవితాలు పాడవుతున్నాయంటే ఎందుకు వాళ్ళు స్పందిస్తలేరు అనేదే నా డిమాండ్ అడుగుతున్నానండి నేను మీ పూర్వకంగా. ప్రతి ఒక్కరిది ఇప్పుడు హైలైట్ చేస్తారు, న్యూస్ పేపర్లో అయినా, టీవీనైనా, ఏ ఛానల్ అయినా, ఒక్క ఛానల్ అని నేను అడగట్లేను, అన్ని ఛానల్స్, అన్ని న్యూస్ పేపర్స్ ఇంత పెద్ద హెడ్లైన్స్ వేస్తారు. ఇప్పుడు మళ్ళీ అమ్ముడు పోయినాయా అన్నీ అని క్వశ్చన్ చేస్తున్నానండి నేను. మాకెందుకు అన్యాయం చేస్తున్నారు? మేము అడిగేది మిమ్మల్ని గొంతమ్మ కోరికలు ఏం అడగట్లేము. ఇప్పుడు మామూలుగా 500లకు సిలిండర్ ఇవ్వమని, ఫ్రీ కరెంట్ ఇవ్వమని, బస్సులు ఇవ్వమని, బస్సు ఫ్రీ టికెట్ ఇవ్వమని మేము ఎందుకు అడుగుతున్నాము? అలా ఇచ్చి మా మీదనే మీరు బరువు భారం అంతా చేస్తున్నారు. అలాంటప్పుడు మాకు ఇవన్నీ ఫ్రీగా ఇవ్వకండి, మా జాబులు మాకు ఇవ్వండి. మేము కష్టపడ్డాం, మాకు 10 మార్కులు రాలేదు, 20 మార్కులు రాలేదు, మేము సెకండ్ మెరిట్లు ఇస్తే మాకు కంపల్సరీ జాబ్ వస్తుంది. ఆ జాబ్నే మేము కోరుకుంటున్నాం. ఇవన్నీ ఫ్రీ ఉచితంగా మాకు పథకాలు అవసరం లేదు. కష్టపడ్డ ప్రతి ఒక్కరికి జాబ్ ఇవ్వాలని కోరుకుంటున్నాం అంతే.